శక్తిని పొందుకొని ఆయన సన్నిధిలో మనం సాగి వెళదాం. కాబట్టి ఆయన యొక్క వాక్యం ఉపదేశించడానికి శ్రమణ మన మధ్యలో ఆయన యొక్క సేవకులు, పరమతండ్రి సేవకులు మన అన్నయ్య జనార్దన్ అన్నయ్య ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో అన్నకి సమయాన్ని అప్పగిస్తూ అన్నను ఆహ్వానిస్తున్నాను. వాక్యాన్ని శ్రద్ధగా విందాం. అందరికీ సుక్కోత్ షలోం, పర్ణశాల పండుగ యొక్క శుభాకాంక్షలు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. జయోత్సవంతో చెప్పాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం. ఎందుకు జయోత్సవము? ఈ సృష్టిలో ఒక కుటుంబంలో, ఒక వంశంలో ఒక శిశువు జన్మిస్తేనే ఎంతో సంబరపడతాం. సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వమానవాళి రక్షణార్థమై చీకటి బ్రతుకులను వెలుగుమయముగా చేయడానికి ఆ జగద్రక్షకుడు భువి ఖరీదించిన దినం. పరమ తండ్రి మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం. మరి ఆ పరలోకపు తండ్రి ఈ యొక్క గొప్ప శుభదినాలను, ఈ శ్రేష్టమైన పండుగలను ఆయన యొక్క గొప్ప ప్రణాళిక చొప్పున ఇచ్చిన పండుగలు ఇవి. ఏదో అప్పటిదప్పుడు నిర్ణయించుకున్నది కాదు. పరలోకపు తండ్రి మానవుల్ని రక్షించడానికి కొరకు, తప్పిపోయిన మానవుణ్ణి మళ్ళీ ఆయన చెంతకు చేర్చుకోవడానికి కొరకు, పాప భూమిలో ఉన్న మానవుణ్ణి పాపము నుంచి, శాపము నుంచి విడుదల కలగజేసి నిత్యము ఆనందము ఉండే ఆ సన్నిధికి చేర్చుకోవడానికి కొరకు ఆ సృష్టికర్త గొప్ప ప్రణాళిక చొప్పున ఆయన పండుగలను ఇచ్చాడు. కానీ అపవాది వాటిని మరుగు అయ్యేటట్టుగా చేశాడు. మరి ఆయన విశేషమైన కనికరము చొప్పున, ఆయన కృప చొప్పున మనము ఈ ఘనమైన పండుగను మరి ఆనందంతో, సంతోషంతో, మరి ఏ మాటలు పలకాలి నిజంగా తండ్రి, ఎంత గొప్ప ప్రణాళిక మీది. మన పితరుడైన అబ్రాహామును ఈ సృష్టిలో అబ్రాహాము జన్మించినప్పుడు ఆకాశంలో ఒక వింత జరిగింది. ఈ సృష్టిలో అబ్రాహాము జన్మించినప్పుడు తెరాహు గర్భమున ఆకాశంలో ఒక వింత జరిగింది. ఒక నక్షత్రము ఉదయించింది. మధ్యలో 4 వైపులా 4 నక్షత్రాలను అది మింగివేసింది. నలుదిక్కుల, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము, నలుదిక్కుల నుంచి 4 నక్షత్రాలను ఆ పెద్ద నక్షత్రము మింగివేసింది. ఈ వింత సృష్టిలో అబ్రహాము గారు జన్మించినప్పుడు జరిగింది. మళ్ళీ మన రక్షకుడైన, మన విమోచకుడైన యాషువా మెస్సయ్య జన్మించినప్పుడే ఒక క్రొత్తదిగా, సృష్టిలో ఒక క్రొత్తదిగా ఒక నక్షత్రమే సృష్టిలో ఆకాశ మండలములో అది ఈ దినమునని పుట్టిన దినమది. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఒక మాట చదువుకున్న తర్వాత శ్రీవాణి చెల్లెమ్మ ప్రార్థన చేస్తుంది. సో మైక్ శ్రీవాణి చెల్లెమ్మకి ఇవ్వండి. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత
ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. చలమ ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిషుద్ధ దయగల తండ్రి, కృపగల తండ్రి, నాయన యెషూవా నాయన మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు సూచరిస్తున్నాం తండ్రి. యెషూవా నాయన ఈ సమయం తండ్రి సుక్కోత్ పండుగ నాయన మాకు ఇచ్చింది స్తోత్రం రాజా తండ్రి. నాయన యెషూవా నాయన తండ్రి నాయన మళ్ళీ ఏదైతే వాక్యం నైనా మా అన్న ద్వారా నైనా మాట్లాడబోతున్నారో తండ్రి నాయన మీరే తండ్రి అన్న ద్వారా నైనా మీరే మాకు తెలియపరచండి తండ్రి. నాయన ఏ వాక్యం అయితే ఉందో తండ్రి నాయన మళ్ళీ మా హృదయంలో నాటబడేలా సహాయం దయచేయండి తండ్రి. నైనా మళ్ళీ విని మా హృదయంలో నైనా పెట్టుకునేలా సహాయం దయచేయండి తండ్రి. అన్న ద్వారా నైనా మీ పరిశుద్ధాత్మ ద్వారా నైనా మీరే అన్న ద్వారా తన్ని మాట్లాడిపించడని నజరేని యెషూవా నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చలమ. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో మొట్టమొదట సుక్కోతు పండుగ చేసింది ఎవరు? సుక్కోతు పండుగ మొట్టమొదటిసారి చేసింది యాకోబు గారు. మొట్టమొదటి పస్కా పండుగ చేసింది ఎవరు? మొట్టమొదటి పస్కా పండుగ ఆచరించింది అబ్రహాము గారు. మెల్కీసెదెకు ద్వారా రొట్టె ద్రాక్షరసం ఎప్పుడైతే తీసుకున్నాడో అదే పస్కా పండుగ. సో అబ్రహాము గారు పస్కా పండుగ చేస్తే ఆయన మనవడు, ఆయన కుమారుడు యాకోబు గారు సుక్కోతు పండుగ చేశారు. సో అందుకే అంటే సృష్టిలో ఇవన్నీ ధ్యానిస్తూ వస్తుంటుంటే ఇంత గొప్పగా పరలోకపు తండ్రి రాయించి పెట్టాడే పరిశుద్ధ గ్రంథంలో, దాన్ని ఎందుచేత చూడకుండా ఉన్నారు? అందుకే యోబు భక్తుడు అంటాడు 24వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, యోబు గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనం, సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. మళ్ళీ ఎవరు రాస్తున్నారు? యాకోబు గారి యొక్క మనవడు అబ్రహాం గారి మనవడేమో యాకోబు గారు సుక్కోతు పండుగ చేస్తే, యాకోబు గారి మనవడైన యోబు గారు ఏమంటున్నారు? అయ్యో ఆయన ప్రజలమని చెప్పుకుంటున్నారే, ఆయన ప్రజలైన వారు ఆయన దినములను ఎందుచేత చూడకుండా ఉన్నారు? ఆయన దినములను ఎందుచేత చూడకుండా ఉన్నారు? ఆయన నియామకాలను ఏర్పాటు చేశాడు కదా, అపాయింటెడ్ టైమ్స్ ఆయన ఏర్పాటు చేశాడు కదా. మరి మా మూలపితరుడు అబ్రహాము గారు పస్కా పండుగను ఆచరించారు కదా, మరి మా తాతయ్య యాకోబు గారు సుక్కోతు పండుగ ఆచరించారు కదా, మరి ఎందుకు ఈ జనులు ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు సుమా? యోబు గారు ఈ మాటలు పలుకుతున్నప్పుడు, ఈ మాటలు రాస్తున్నప్పుడు మోషే గారికి సీనాయి పర్వతం మీద ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడలే. మనం ఇందాక చదువుకున్న లేవియకాండం 23వ అధ్యాయము అప్పుడు లేదు. కానీ పరలోకపు తండ్రి వారితో సహవాసము కలిగి ఉన్నాడు. సో వారికి ఆయన ఏదేది చేయాలో ఆయన ఉపదేశిస్తున్నాడు. అందుకే అబ్రహాం గారట ఇస్సాకుతో చెప్తాడు పరలోకపు తండ్రి, నాయనా మీ నాన్న ఎలాగైతే నా మాట విని నా ఆజ్ఞలను, నా విధులను, నా కట్టడలను ఆచరించాడో నీవు కూడా అదేవిధంగా ఆచరించినట్టు అవుతే నీ సంతానము నేను ఇస్కరీనుల వలె చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి సృష్టిలో సర్వమానవాళి రక్షణార్థమై అబ్రహాము గారు పునాది వేశారు. మనమందరము రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి కొరకు పస్కా పండుగ. సో ఆ పస్కా పండుగ, మరి ఆ పస్కా బలి పశువు ఎవరు రాబోతున్నారు? అబ్రహాము గారి వంశములో నుంచి, యాకోబులో నుంచి నక్షత్రముగా, యాకోబు వంశంలో నుంచి నక్షత్రముగా. సో అంటే ఈ సృష్టిలో నిజంగా చెప్పాలంటే ఒక వింత ఏంటి? సృష్టిలో మొట్టమొదటి వింత కవలలు జన్మించడం. మొట్టమొదటి కవలలు ఎవరు? యాకోబు, ఏశావులే.
అంతకుముందు కవలలు సృష్టిలో లేరు. సో కవలలు అంటే యాకోబు గారు ఇక అన్నిటికీ ఆయన్నే. 6 సంవత్సరాలలో ప్రపంచ ధనవంతుడు అవ్వడం అంటే కష్టార్జితముతో కష్టపడి, యోసేపులాగా పరమ తండ్రి ఆశీర్వదించి ఒక రాత్రియే ఒక దినమునే ప్రపంచ ధనవంతుడు అవ్వడం కాదు. యాకోబు గారు కష్టపడి పరమ తండ్రి యొక్క ఆశీర్వాదం పొందుకొని ప్రపంచ ధనవంతుడు యాకోబు అయ్యాడు. సో ఆయన ఆ మామ దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ బేతేలు స్థలములో ఆయన తలగడగా చేసుకున్న రాయి మీద నూనె పోసి మందిరానికి పునాది వేస్తూ, నాయనా నీవు నన్ను మళ్ళీ క్షేమంగా నన్ను చేర్చినట్టయితే మా తాతయ్య ఇచ్చాడు కదా మెల్కీసెదెకుకు రొట్టె ద్రాక్షరసం పుచ్చుకొని, నేను అదే విధంగా నీ మందిరములో ఆహారం ఉండే విధముగా నాకు ఇచ్చే దానిలో ప్రతిదాన్ని నేను ఇక్కడ అక్కడ అసలు మందిరమే లేదు. ఎవరికి ఇస్తాడు ఆయన? మందిరానికి పునాదే వేయబడలేదు. అంటే అవి చెందవలసినది బీదలకు, అనాథలకు, విధవరాండ్రకు, వాటి గురించి ఆయన ఇస్తానని ఒక మొక్కుబడి, ఆయన వాటి మీద జీవించే సేవకులకు, లేవీలకు ఇస్తానని. సో యాకోబు గారు మొక్కుబడి చేసుకున్నాడు. చూడండి ఒక మాట, ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు ఎలోహిం నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు ఎలోహిమై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి ఎలోహిం మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కు. ఏమని అడుగుతున్నాడు ఆయన? అయ్యా నాకు తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తే చాలని అడుగుతున్నాడు. నన్ను ప్రపంచ ధనవంతునిగా చేయి, నాకు బంగారం వెండిలు పట్టజాలనంతా ఇవ్వు అని అడగడం లేదు. నాకు తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చి నన్ను క్షేమంగా నడిపించినట్టయితే నేను నిలిపిన ఈ రాయి ఎలోహిం మందిరము అవుతుంది. అంటే మందిరానికి పునాది వేసింది ఎవరు? యాకోబు గారు. సో అబ్రహాము గారేమో మెల్కీసెదెకు ద్వారా రొట్టెను ద్రాక్షరసం తీసుకుంటే, యాకోబు గారు సో మళ్ళీ తిరుగు ప్రయాణంలో దూతలు వచ్చి, మిఖాయేలు వచ్చి యాకోబును ఇజ్రాయేలుగా మారుస్తాడు. యాకోబును అప్పుడు ఇజ్రాయేలుగా మార్చిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఆదికాండము 33వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 33వ అధ్యాయము. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహి ఇజ్రాయేల్ అని పేరు పెట్టెను. ఏమని పేరు పెట్టాడు? ఏల్ ఎలోహి ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ ఎలోహిమే ఎలోహిం. ఈ సృష్టిలో వేరొక ఎలోహిము లేనే లేడు. ఇజ్రాయేల్ ఎలోహిమే ఎలోహిం. సృష్టి అంతటికి ఒక్కడే ఎలోహిం. ఆయన ఒక్కడే అద్వితీయుడు. ఆయననే ఆ మెల్కీసెదెకు అబ్రహాము గారి దగ్గరకు వచ్చి అబ్రహాము గారిని ఆశీర్వదించి అబ్రహాము గారికి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. అందుకే మనమందరం కూడా అబ్రహాము గారి యొక్క వంశమై ఉన్నాం కాబట్టి మనము తీసుకోవడానికి అర్హత కలిగింది. మనకు కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి మనకు అర్హత కలిగింది. ఎవరి ద్వారా? మనము అబ్రహాము పిల్లలం అవ్వడము ద్వారా, విశ్వాసము ద్వారా, అబ్రహాము సంతానం అవ్వడము ద్వారా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే ఈ యోబు గారు ఎవరని నేను చాలాసార్లు చెప్తుంటుంటాను. ఎవరైనా రెఫరెన్స్ చెప్పగలరా? యోబు గారు యాకోబు గారి మనవడు అని రెఫరెన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ చాలాసార్లు చెప్తున్నాను కానీ రెఫరెన్స్ మరి నేను చెప్పడం లేదని అనుకున్నాను ఈ మధ్య కాలంలో, దాదాపు 2-3 సంవత్సరాల నుంచి. ఒకసారి ఆదికాండము 46వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 46:13.
ఇశ్శాఖారు కుమారులైన తోలా తోలా, పువ్వా పువ్వా, యోబు యోబు, షిమ్రోను. సిమ్రోను. సో ఈ యోబు గారు ఎవరు? ఇశ్శాఖారు గారి కుమారుడు, యాకోబు గారి మనవడు. సో ఈ యోబు గారిని పరలోకపు తండ్రి ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. సృష్టిలో ఆయనను మించిన, ఆయన కాలంలో ఆయనను మించిన ధనికుడు లేడు. కానీ ఆయన ఏమంటాడు? అయ్యా, నేను దిగంబరిని వచ్చాను, నేను దిగంబరినే వెళుతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగా. సో ఏ విధంగా అనగలుగుతున్నాడు ఆ నీతిమంతుడు, ఆ భక్తుడు? అంటే ఈ సృష్టిలో మనము దేని గురించి పరలోకపు తండ్రిని అడగాలి? అయ్యా, నాకు తినడానికి అన్నము, కట్టుకోవడానికి వస్త్రాలు. నాకు తినడానికి అన్నము, కట్టుకోవడానికి వస్త్రాలు. సో అబ్రహాము గారు బంగారమును తన సేవకులకు ఇచ్చే బంగారము ద్వారా ఆయన బంగారంతో బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసుకోగలడు. కానీ ఎందుకు కట్టుకోలేదు? ఇస్సాకు గారు ఎందుకు కట్టుకోలేదు? యాకోబు గారు ఎందుకు కట్టుకోలేదు? సో అంటే వారు ఈ సృష్టిలో ఆ సృష్టికర్తను, ఆయన నీతిని, ఆయన ధర్మాన్ని చాటడానికి వారు ప్రాణాత్మ దేహాలను వారు సజీవంగా సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు. కాబట్టి వారికి ఈ లోకం, అందుకే వారి సంతానానికి ఏమిచ్చాడు పరలోకపు తండ్రి? వారి సంతానానికి ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత కానాను దేశంలో వారు కట్టని పురములను, వారు నాటని తోటలను, శ్రేష్టమైన ద్రాక్ష తోటలను, శ్రేష్టమైన అంజూర తోటలను వాటిని నాటలేదు, వాళ్ళు బిల్డింగ్లు కట్టలేదు. సో కాబట్టి యోబు గారిని పరలోకపు తండ్రి ఎందుకు అంత గొప్పగా ఆశీర్వదించాలంటే అబ్రహాం గారి నుంచి ఆ ఆశీర్వాదం వస్తుంది. 1000 తరాల వరకు ఆశీర్వదిస్తానన్నాడు తండ్రి. పరమ తండ్రి 1000 తరాల వరకు కృప చూపు వాడై ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధులారా, సో ఈ రహస్యాలు ఎందుకు మరి ప్రపంచము చూడలేకపోతున్నది? ఆయన ఎవరెవరి ద్వారా తెలియపరిచాడు? ఒక అబద్ధ బోధకుడైన, ఒక అబద్ధ ప్రవక్త అయిన బిలాముకు తెలియపరిచాడు. చూడండి ఆయన యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 24:17. నంబర్స్ 24th చాప్టర్ 17th వర్స్. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపమును ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. హల్లెలూయా. నక్షత్రము యాకోబులో ఉదయించును. బిలాము చెబుతున్నాడు సుమా. గాడిద చేత బుద్ధి చెప్పించాడు పరలోకపు తండ్రి తను చేస్తున్న తప్పిదాన్ని బట్టి. సో సంహారదూత వచ్చి బిలామును చంపడాము చూస్తుంటే గాడిదకు వాక్కునిచ్చాడు పరలోకపు తండ్రి. అలాంటి బిలాముకు తెలియపరుస్తున్నాడు యాకోబులో నుంచి నక్షత్రము ఉదయిస్తుంది అని. అంటే సర్వలోక రక్షకుడు, సర్వలోకాన్ని పరిపాలించే, సర్వలోకాన్ని రక్షించే ఆ రక్షకుడు, ఆ యాషువా మెస్సయ్య యాకోబులో నుంచి. ఎక్కడ యాకోబు మొట్టమొదటి సుక్కోతు ఎలాగైతే పండుగ చేశాడో ఆ సుక్కోతు నాడే, మొట్టమొదటి సుక్కోతు యాకోబు గారు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఆ పర్ణశాలలు కట్టుకుని సుక్కోతు చేశాడో ఆ సుక్కోతు పండుగ నాడే యాకోబులో నుంచి ఒక నక్షత్రము, సో సర్వలోకాన్ని రక్షించడానికి కొరకు అని మరి బిలాముకు తెలియపరుస్తున్నాడు. మరి ఎందుచేత గ్రహించకుండా ఉన్నారు? ఇంకా అద్భుతం ఏంటంటే తెలుసా, రెండవ రాకడ గురించి కూడా ఆ బిలాముకే తెలియపరిచాడు. చూడండి అదే 24వ అధ్యాయము 14వ వచనం. కాదు సారీ 19వ వచనం. 19వ. యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణములోని శేషమును నశింపచేయను. మరియు చాలమ్మా. సో ఏమంటున్నాడు? యాకోబు సంతానమున ఒక ఏలిక పుడతాడు. ఏలిక అంటే ఒక రాజు, యూదుల రాజు పుడతాడు.
ఆ యూదా గోత్రములో, ఆ యాకోబు వంశములో ఒక రాజు పుట్టబోతున్నాడు, ఒక రాజదండం ఆయనకు ఉండబోతున్నది. అతను ఏం చేస్తాడట? శేషాన్ని నాశనం చేస్తాడట. సో ఈ మర్మము ఎలా బిలాముకు తెలియపరచబడిందా అని చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరికి? జకర్యా ప్రవక్తకు తెలియపరిచిన ప్రవచనాన్ని, జకర్యా గారికి తెలియపరిచిన ప్రవచనాన్ని ముందుగానే ఒక అబద్ధ బోధకుడైన, ఒక అబద్ధ ప్రవక్త అయిన బిలాముకు పరలోకపు తండ్రి తెలియపరిచి. చూడండి, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనాలు. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతారు. ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ. సో ఆ చివరి యుద్ధము, ఆ ఆర్మిగిద్దోని యుద్ధము జరుగుతున్నప్పుడు ఏమవుతుందట? యెరూషలేము పట్టణము పట్టబడుతుంది. ఇదొక్కటే నేను తట్టుకోలేంది, నేను భరించలేంది. నేను గ్రంథం చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ వేసే విషయమే ఇది. యెరూషలేము పట్టబడుతుంది అంటే, ఇజ్రాయెల్ ప్రజలు నిర్మూలమవుతారంటే, అయితే మళ్ళీ ఒక ఊరట ఏంటంటే, అక్కడ ఒక 1000 మంది ఉంటే 666 మందినే చంపుతాడట, 333 మందిని మిగిలిస్తాడట. అంటే 2 వంతుల వారిని చంపేస్తాడట, 1 వంతును మిగిలిస్తాడట. ఇది చివరి యుద్ధము జరుగుతున్నప్పుడు, ఇప్పుడు మనము ప్రపంచమునకు రాబోయే ఆ 3వ ప్రపంచ యుద్ధము, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్మిగిద్దోని యుద్ధము. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లోకంలో చాలా కన్ఫ్యూషన్లో ఉంటున్నారు. ఆయన రాకడ అసలు ఎప్పుడు ఉంటుంది? మనం రాకడ ముందే హాయిగా ఎత్తబడిపోతామనుకుంటున్నారు. కాదు సుమా, భ్రమపడొద్దు. శ్రమల గుండా వధువు వెళ్ళవలసినదే, శ్రమల గుండా వధువు వెళ్ళవలసిందే. అయితే మనలను తన పర్ణశాల మాటును దాచిపెడతాడు సుమా. ఆయన బిడ్డలను తన పర్ణశాల మాటును దాచిపెడతాడు. అయితే ఇక్కడ ఆ పై అధ్యాయం చూసినట్టయితే, 13వ అధ్యాయం చూసినట్టయితే నేను చదువుతాను. దేశమంతట జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగం వారు శేషింతురు. సో 2 భాగముల వారు ఆ యొక్క, అంటే ఇజ్రాయేల్ యొక్క అతిశయం ఏంటంటే, మాకు చాలా బలం ఉన్నది, మాకు చాలా జ్ఞానం ఉన్నది, ప్రపంచమంతా మా గుప్పిట్లో ఉన్నది, ఏ ప్రపంచానికి ఆయుధాలు ఇవ్వాలన్నా మేమే అని ఒక అతిశయము వారికి ఆ చివరి దశలో అది ప్రవేశిస్తుంది. అంటే యెహోవాను బట్టి తప్ప, ఆయన నామాన్ని బట్టి తప్ప దేన్ని బట్టి మనుషులు అతిశయించడానికి వీలు లేదు. అయితే ఆ చివరి సమయంలో సో ఇంకా వారు, అయ్యా యుద్ధము మాది కాదు నాయన, మా వల్ల కాదు తండ్రి, యుద్ధము యెహోవాది. ఎరికో చుట్టూ తిరిగితే 7 రోజులు తిరిగితే ఎరికో గోడలు కూలిపోయి అనే విషయం వీరు మర్చిపోతారు. సో ఎలీషాను ఏర్పాటు చేసుకొని అక్కడ సిరియా దేశంలో వాళ్ళు చేస్తున్న ఆలోచనలు ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎలీషాకు తెలియపరిచిన విషయాన్ని మర్చిపోతారు. సో మర్చిపోయి వారి జ్ఞానాన్ని, వారి అతిశయాన్ని, వారి యొక్క దాన్ని బట్టి అతిశయపడుతున్నప్పుడు, వారి బలాన్ని బట్టి ఆ సమయములో ఇక శేషించబడిన జనాంగం ఉన్నారు కదా, ఆ శేషించబడిన జనాంగమును రక్షింపడానికి కొరకు ఎవరు వస్తారట? ఎవరు వస్తారు? రారాజైన యాషువా మెస్సయ్య. చూడండి 3వ వచనము, జకర్యా గ్రంథము 14. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయును రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము ఎవరితో? ఈ శేషించబడిన జనాంగాన్ని కాపాడుకోవడానికి కొరకు, ఆ యొక్క 33% జనాంగాన్ని కాపాడుకోవడానికి కొరకు ఆ పరలోకపు తండ్రి. అందుకే ఇది అపొస్తలుల కార్యంలో ఆ శిష్యులకు 2 దూతలు చెప్తారు, ఓ గల్లయ మనుషులారా, మీరు ఎందుకు చూస్తున్నారు?
ఏ రీతిగా పరమునకు వెళ్ళిపోయాడో ఆ యెహోవా మెస్సయ్య అదే రీతిగా మళ్ళీ వస్తాడు. అంటే ఆయన ఎక్కడికి రాబోతున్నాడు? మళ్ళీ ఆ యొక్క యెరూషలేము ఎదుట ఉన్న ఒలీవ పర్వతం మీదికి. 4వ వచనం చూడండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో ఆయన ఎక్కడి నుంచి కొనిపోబడ్డాడు? ఒలీవ కొండపై నుంచే కొనిపోబడ్డాడు. సో ఏ రీతిగా కొనిపోబడ్డాడో అదే ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల ముందే ఎవరికి? అబద్ధ ప్రవక్త అయిన బిలాముకు తెలియపరుస్తున్నాడు పరలోకపు తండ్రి. అబద్ధ బోధకుడైన బిలాము ఏంటి అసలు? అతను సోదె సొత్తు గురించి ఎప్పుడు ఇజ్రాయేలుకు విరుద్ధంగానే పనిచేస్తుంటాడు. కానీ పరలోకపు తండ్రి ఆయనను అనుమతించలేదు. బాలాకు చక్రవర్తి పిలిచి, నాయనా నీకు చాలా సొత్తునిస్తా, నా రాజ్యంలో సగం మట్టుకిస్తా, ఈ ఇజ్రాయిల్ను శపించు, నువ్వు శపిస్తే వారు ఓడిపోతారు అంటే యెహోవా అనుమతించలేదే, యెహోవా శపించలేదే. ఆయన శాపమును దీవెనగా మార్చాడు వారికి. సో కాబట్టి పరిశుద్ధులారా, మనల్ని ఎవరైనా శాపవచనాలు ఎవరైనా వారు పలుకుతున్నారంటే జస్ట్ ఇగ్నోర్ దెమ్, జస్ట్ అంతే. అయ్యో తెలియక పాపం వారు శాపవచనాలు పలుకుతారు. ఎందుకంటే శాపవచనాలను దీవెన వచనాలుగా మార్చగలిగే యెహోవా మెస్సయ్య మన హృదయాల్లో జన్మించాడు. సో కాబట్టి మన హృదయాలలో ఉన్నది ఎవరు? మన హృదయాల్లో జన్మించింది ఎవరు? ఈ సర్వలోక రక్షకుడైన ఈ నిండు పౌర్ణమి నాడు ఈ సుక్కోతు పండుగలో ఆయన సర్వలోకానికి రక్షకుడుగా జన్మించాడు. సో ఆయన మళ్ళీ ఈ యొక్క సుక్కోతు పండుగలో, యాకోబు గారు చేసిన సుక్కోతు పండుగలో ఆయన జన్మించాడు. అబ్రహాము గారు ఆచరించిన పస్కా పండుగలో ఆయన బలియాగమయ్యాడు. అబ్రహాము గారు ఆచరించిన ఆ రొట్టె. సో ఆయన చివరి రాత్రి ఏం చేశాడు? యెహోవా రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చి, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నా గడియ వచ్చేసింది, నేను మీ గురించి సర్వలోక పాపముల గురించి రక్తము చిందించాల్సిన. అయితే ఏ తల్లికే కానీ, ఈ సృష్టిలో ఏ తల్లికే కానీ కొడుకు పుట్టాడన్నా కూతురు పుట్టిందన్నా చాలా సంతోషం వేస్తుందా? అవునా కాదా? తల్లి ఆ బిడ్డను చూడగానే ఆ పురిటి నొప్పులన్నీ మర్చిపోతుందంట, ఆ బాధనంతా మర్చిపోతుందంట ఆ బిడ్డను చూడగానే. అయితే ఆ బిడ్డను ఎత్తుకొని మందిరానికి వచ్చింది మరియమ్మ. 40 రోజుల తర్వాత అక్కడ సుమయోను, దాదాపు 100 సంవత్సరాలు దాటిన సుమయోను ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఏమని ఆయనకు వాగ్దానం ఉంది? లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇది నేను ఇక్కడ అది రెఫరెన్స్ తెలియదు, పోయిన సంవత్సరం పండుగలో చెప్పాను ఆ విషయం. చదవను, ఒక్క వచనం చదవను. యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును. అదంతా కాదమ్మా, జస్ట్ ఆయన ఏం చెప్తాడంటే, అమ్మా నీ హృదయంలో నుంచి ఖడ్గము దూసుకొని పోతుంది అంటాడు. 2వ అధ్యాయంలో 35. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చూడండి, కుమారుడు పుట్టాడు, కుమారుని పేరు పెట్టడానికి కొరకు, సో ఆయనను మందిరంలో ప్రతిష్ఠించడానికి కొరకు జ్యేష్ఠ కుమారుని మందిరానికి తీసుకొచ్చింది తల్లి. తీసుకొస్తే సుమయోను అంటున్నాడు, నేను ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతాను. ఓ సర్వలోకనాథుడా, నేను నిన్ను చూసే వరకు నేను ఈ లోకంలో యాత్ర ముగించను అని నాకు వాగ్దానం ఉంది. నువ్వు సర్వలోకానికి రక్షకుడిగా వచ్చావు, నువ్వు యాకోబులో నక్షత్రంగా వచ్చావు. నువ్వు జన్మించినప్పుడు నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులు, సో బహుశా అది మన భారతదేశం నుంచే, బహుశా మరి సౌత్ ఇండియా నుంచే వెళ్ళి ఉంటారు. అది కేరళ అయి ఉంటుంది, లేక తెలుగు రాష్ట్రాలు అయి ఉంటుంది. సో లేదా ఇంకా మనకి ఈస్ట్గా ఉన్నవి ఓకే, అదర్ కంట్రీస్ మేబీ జపాన్ ఆర్ ఆస్ట్రేలియా, వీ కెనాట్ డిక్లేర్ వాళ్ళు ఇండియా నుంచి మాత్రమే వెళ్ళారని చెప్పలేం. సో ఈ తూర్పు దేశపు జ్ఞానులు దేన్ని బట్టి వెళ్ళారు? ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళారు. ఆ నక్షత్రం ఏం చేసింది? వారిని క్రమక్రమంగా నడిపించింది. ఎక్కడి వరకు? బెత్లెహేము వరకు ఈ జ్ఞానులను నడిపించింది. సో అంటే ఇవన్నీ, ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? సుమయోను చెప్తున్నాడు. అమ్మా, సో యాకోబులో నుంచి నక్షత్రం ఉదయిస్తుందని వాగ్దానం ఉంది కదా, ఆ నక్షత్రమే నీ కుమారుడమ్మా. కానీ తల్లి,
ఒక బాధాకరమైన విషయం నీకు చెప్తున్నాను, నీ హృదయంలో నుంచి ఖడ్గము దూసుకుపోతుందమ్మా. ఎప్పుడు ఖడ్గము దూసుకుపోతుంది? కుమారుడు వర్ధిల్లుతుంటే తల్లికి ఖడ్గము దూసుకుపోతుందా? కుమారుడు వర్ధిల్లుతూ ఉంటుంటే తల్లి సంతోషిస్తుంది. కానీ మరియమ్మకు అది ఆ మాటను హృదయంలో పదలపరుచుకుంది. ఆమెకు అర్థం కాలేదు. కన్యక గర్భవతి, కుమారుని కను అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారని ఆ యొక్క స్వరమును విన్నది గాబ్రియేలు దూత ద్వారా. అమ్మ, ఆయనకు నువ్వు యాషువా మెస్సయ్య అని పేరు పెట్టు. ఇమ్మానుయేలు అంటే ఆయన తన ప్రజలకు తోడుగా ఉండే రోజు. ఆయన ప్రజలకు తోడుగా ఉన్నాడు. కానీ మళ్ళీ రెండవసారి ఆయన వచ్చి పర్మనెంట్గా మనతో అప్పుడు ఆయనకు ఇమ్మాన్యుయేల్ అనబడుతుంది. పర్మనెంట్గా మళ్ళీ ఆయన రెండవసారి వచ్చేది కూడా ఎప్పుడు? రెండవసారి వచ్చి ఆయన రాజ్యస్థాపన చేసేది ఎప్పుడు? ఈ సుక్కోతు నాడే. హల్లెలూయా. చివరిగా మనల్ని పెళ్లి చేసుకునే రోజు, అంటే మన పెళ్లి రోజు, మనందరి పుట్టుక రోజు, మన హృదయాల్లో ఆయన జన్మించిన రోజు ఇదే, మన పెళ్లి రోజు. మళ్ళీ వధువుగా మనల్ని సిద్ధపరుస్తున్న పరమ తండ్రి. దివిటీలు మండాలి, సిద్ధెలలోనూ నుండాలి ఈనాటి ఓ సంగమా, యాషోవ సహవాసమా. దివిటీలు మండాలి, సిద్ధలలోనూ నుండాలి ఈనాటి ఓ సంగమా, యాషోవ సహవాసమా. ఇది నిదురించుగా సమయమా, నీవు వెనుదిరుగుటే న్యాయమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుటే న్యాయమా. దివిటీలు మండాలి, సిద్ధులలోనూ నుండాలి ఈనాటి ఓ సంగమా, మెస్సయ్య సహవాసమా. ఈనాటి ఓ సంగమా, మెస్సయ్య సహవాసమా. ఉన్నతమైన పనికై నిన్ను పిలిచాడు, ఎన్నికలేని నీదు చెంతల చేరాడు. ఉన్నతమైన పనికై నిన్ను పిలిచాడు, ఎన్నికలేని నీదు చెంతల చేరాడు. ఆయుష్వ ప్రేమలో, ఆయుష్వ నీడలో, ఆయుష్వ ప్రేమలో, ఆయుష్వ నీడలో మొదటి ప్రేమను మరువకుమా, మొదటి ప్రేమను మరువకుమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుటే న్యాయమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుటే న్యాయమా. దివిటీలు మండాలి, సిద్ధులలోనూ నుండాలి ఈనాటి ఓ సంగమా, మెస్సయ్య సహవాసమా. ఈనాటి ఓ సంగమా, మెస్సయ్య సహవాసమా. పరమ తండ్రి మీకు స్తోత్రములు కావాలి. కాబట్టి పరిశుద్ధులారా, మనము దివిటీలము. ఎవరు మనము? మన దివిటీలు మండాలి. మన దివిటీలలో ఏముండాలి? నూనెను సిద్ధము చేసుకొని పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో
పరిశుద్ధాత్మకు నివాస యోగ్యముగా నీ దేహాన్ని ఆలయంగా ఉంచుకున్నావా? నువ్వు మండుచున్న దివిటీవే. మండుచున్న దివిటి అనేకులను మండిస్తుంది, అనేకులను వెలిగిస్తుంది. సో ఆ వెలుగైన ఆ యాషువా మన హృదయాల్లో జన్మించాడు కదా, మన చీకటిని తొలగించాడు కదా. కాబట్టి అనేకుల యొక్క జీవితాలలో మండించే విధముగా నువ్వు నిజమైన సజీవమైన దివిటీగా ఉన్నావా లేదా అన్నప్పుడే, చూసుకున్నప్పుడే మనము బుద్ధిగల కన్యకలము. మనము ఆ పెళ్లి కొరకు సిద్ధపడుచున్న కన్యకలము. సో నిబంధన చేసుకున్నాడు అక్కడ సీనాయి పర్వతం యొద్ద, ఒడంబడిక చేసుకున్నాడు, ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ ఎప్పుడు, ఏ పండుగ నాడు చేసుకున్నాడు? షావోతు పండుగ, పెంతెకోస్తు పండుగ నాడు. పెంతెకోస్తు పండుగ నాడు మళ్ళీ రెండవసారి వచ్చి పరిశుద్ధాత్మను నింపాడు, భూమి మీదకి పంపించాడు. సో మొట్టమొదట సుక్కోతు యాకోబు గారు అక్కడ చేశారు. రెండవసారి సుక్కోతులో యాషువా మెస్సీయ లోకానికి అరుదించాడు నిండు పౌర్ణమి నాడు. మళ్ళీ ఇదే సుక్కోతులో మనకు పెళ్లి విందు. సో ఇక ఈరోజు తీర్పు కాదు సుమా, అన్నీ అవి అయిపోయినాయి. బూర్ల పండుగ రోజు విడవబడతామా, ఎత్తబడతామా? విడవబడే గుంపులో ఉంటావా, ఎత్తబడే గుంపులో ఉంటావు? సో గుంపుకు గుంపు ఎత్తబడుతుంది, గుంపు గుంపుకు విడవబడుతుంది అంటే కూడా తప్పు సుమా. ఒకరు విడవబడవచ్చు, తిరగడి విసురుతుంటే, ఇద్దరు విసురుతుంటే ఒకరు ఎత్తబడవచ్చు, ఒకరు విడవబడవచ్చు. మంచం మీద ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడవచ్చు, ఒకరు. అంతేకాని చాలామంది ఏమంటారు, మా సంఘమే, మా సమాజమే, మా చర్చే ఎత్తబడేది. నో 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 నో. ఈ దేహం అనే ఆలయాలను ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. ఈ దేహాలను ఆయన ఆలయాలుగా ఉన్న దేహాలను తీసుకెళ్ళబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఉంటావు? పెంట కుప్పలో ఉంటావా? ఆయనకు అనవసరం. నువ్వు ఒక చిన్న మందలో ఉంటావా? ఆయనకు అనవసరం. సో లోకంలో జనాలందరూ ఏమనుకుంటున్నారు, పెద్ద సంఘంలో ఉంటే నేను నో. ఎక్కడ ఉన్నా నువ్వు పెద్ద సంఘంలో ఉండు, చిన్న సంఘంలో ఉండు, ఎక్కడన్నా ఉండు, నువ్వు పెంట కుప్ప మీద ఉండు. నీ దేహాన్ని మండే దివిటీగా నీ సిద్ధలో నూనెను సిద్ధంగా ఉంచుకున్నావా, నువ్వు ఎత్తబడతావు. ఇక ఆ యోమ్ కిప్పూర్ దినమున ఆ తీర్పుకు నువ్వు గురి కావు. తీర్పు మనకు ఉండదు. ఎత్తబడ్డావంటే ఇంకా తీర్పు ఎక్కడిది? సో ముందుగా ఎవరు ఎత్తబడతారు? సమాధుల్లో ఉన్నవారు. కడబూరం రోగగానే సమాధిలో ఉన్నవారు. సో మనం ఎక్కడికి వెళ్తాము? సజీవులమైన మనము మేఘాల మీద. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది మరి? ఆల్రెడీ సంఘమే ఎత్తబడేస్తే. సో నేను ఎత్తబడట గురించి ఈ టాపిక్ తీసుకుంటున్నాను, కానీ ఇది పండుగ సందర్భం కాబట్టి పండుగ గురించి మనం వివరాలు మనం విశ్లేషిస్తూ, సో ఎత్తబడము ఎప్పుడు సంఘము, సమాజం ఎప్పుడు ఎత్తబడుతుంది? శ్రమల గుండా వెళ్ళవలసిందే వధువు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలలో. అమ్మ ఇదంతా చదవాలంటే సమయం ఎక్కువ పడుతుంది, నేను ఇందులో చెప్తాను. 24 మీరు రెఫరెన్స్ రాసి పెట్టుకోండి. 24వ అధ్యాయము మత్తయి సువార్త 15వ వచనం నుంచి 22 వచనాలలో అక్కడ ఏమని చెప్తుంటాడు యాషువా అంటే, అయ్యా మీరు దానియేలు గారి ద్వారా విన్నారు కదా, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచినప్పుడు సో మీరు కొండలకు పారిపోవాలి. సో అంటే ఆ ఉగ్రత దినము, సో దానికి సూచనలు ఏమిచ్చాడు పరలోకపు తండ్రి? పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు ఉండబోతుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో సెలవిస్తాడు. దానియేలు 9:27లో అది మీరు రాసి పెట్టుకోండి. సో ఏం చెప్తాడు? ఎప్పుడు ఆ నాశనకరమైన హేయ వస్తువు ఆ పరిశుద్ధ స్థలంలో నిలుపుతారు? ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలము ఇంకా అది అపరిశుద్ధంగానే ఉంది. పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ మందిరము లేదు. సో ఏం ఇది సూచన గుర్తుపెట్టుకోండి. వేదనలకు ఆరంభము, వధువు ఎత్తబడడానికి సిద్ధపాటు, అక్కడ ఉన్న ఆ అపవిత్రమైనది కూల్చబడాలి, అక్కడ మందిరము కట్టబడాలి. అపవిత్రమైనది కూల్చబడాలి, దీనికి జస్ట్ ఇజ్రాయెల్ దే రిక్వైర్ ఓన్లీ 72 hours, 3 days 3 nights ఈజ్ ఎనఫ్ ఫర్ దెమ్. 3 రోజులు చాలు వారికి దాన్ని కూల్చేయడానికి, మందిరానికి. సో అప్పుడు ఇక
పండుగలో అవన్నీ మళ్ళీ ఆరంభమవుతాయి. ఆరంభమైన తర్వాత ఈ యొక్క యుద్ధము జరుగుతుంది కదా, ఆర్మీ యుద్ధము. అప్పుడు హేయ వస్తువును అతి పరిశుద్ధ స్థలంలో మళ్ళీ క్రూరముఖము నిలబెడతాడు, ఆ యాంటీ మెస్సయ్య. సో ఇదంతా జరుగుతున్నప్పుడు వధువు ఎక్కడుంది? వధువు భూమి మీదనే ఉంటుంది. చూడండి 24వ అధ్యాయంలో, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 29వ వచనం నుంచి, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. ఒక్క మాట ఇక్కడ ఆగండమ్మా. ఏంటంటే 22వ వచనం మీరు చదవండి, అదే అధ్యాయం ముందు 22వ వచనం చదవండి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము హల్లెలూయా. ఆ శ్రమల దినాలట ఎవరి గురించి తక్కువ చేయబడతాయట? ఏర్పరచబడిన వారు. మరి ఏర్పరచబడిన వారు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. వధువు ఎక్కడుంది? భూమి మీద ఉంది. సో ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ శ్రమల దినాలు తక్కువ చేయబడతాయి. సో ఆ యొక్క యుద్ధము జరుగుతున్న కాలములో, ఆ సమయంలో, ఇప్పుడు చదవండి 29వ వచనం నుంచి. ఆ దినముల శ్రమ, ఏ దినముల శ్రమ? ఆ యొక్క రాకడ ముందు, ఆయన వధువును ఎత్తబడే ముందు. సో ఆయన మేఘాల మీద, మేఘాల మీద ఆయన వచ్చే వరకు, ఈ యొక్క మృతులు కడబోర మురోగినప్పుడు మృతులు లేచే వరకు ఈ వధువంత, భూమి మీద ఉన్న వధువంత ఎక్కడుంటుంది? భూమి మీదనే ఉంటుంది. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ శ్రమలు జరుగుతున్నప్పుడు, సో ఆ శ్రమల దినాలు అంటే ఆ శ్రమలకు ఆరంభమే ఈ కరోనా అని చాలామంది భక్తులు అంటున్నారు. ఆ శ్రమలు 7 ఏండ్ల శ్రమలకు ఆరంభము. చూడండి 7 ఏండ్ల శ్రమలలో పరలోకపు తండ్రి ఎంత అద్భుతంగా ఆయన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. మోషే గారిని మొట్టమొదటగా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ జరిగిన శ్రమలన్నీ, వచ్చిన తెగుళ్ళని చాలామంది అనుకుంటున్నారు ఏదో ఇది ఒక కొన్ని నెలలలో జరిగింది, ఒక 6 మాసాలు లేక అని అనుకుంటున్నారు. కాదు సుమా, 3.5 సంవత్సరాలు మోషే గారు వాళ్ళ మామ దగ్గర నుంచి వచ్చి నా డేట్ నుంచి మళ్ళీ ఇజ్రాయిల్ బయలుదేరి వెళ్ళే వరకు 3.5 సంవత్సరాలు మోషే గారి ద్వారా ఐగుప్తు దేశమంతటా శ్రమలు. మళ్ళీ ఆ మోషే గారు రావాల్సి ఉంది. ఇంకొక 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన తన యొక్క అద్భుతమైన శక్తి చేత మళ్ళీ నీరును రక్తముగా మార్చే రోజు, మళ్ళీ మిడతల దండు పంపించే రోజు. ఇక ఇతనొకరు ఎవరు? మోషే గారు. అందుకే పరమతండ్రి మోషేతో ఏమంటాడు? మోషే, నీకన్నా శ్రేష్ఠుడైన ఒక ప్రవక్తను నేను ఇజ్రాయిల్లకు వస్తాడు. అంటే యాక్చువల్గా మోషే బలియాగం అవ్వాలనుకుంటాడు ఇజ్రాయిల్ గురించి. అయ్యా నేను నా ప్రాణం పెడతాను, ఈ ఇజ్రాయిల్ని క్షమించి అంటాడు. కానీ పరలోకపు తండ్రి ఏంటి ప్రణాళిక? ఓన్లీ ఇజ్రాయిల్ గురించే కాదు, ఆయన జగత్రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాలి. కాబట్టి నీకన్నా యోగ్యుడు వస్తాడు, నీకన్నా శ్రేష్ఠుడు వస్తాడు. ఇక ఏలియా గురించి చూసుకున్నట్టయితే మోషే కాలము వేరు, ఏలియా కాలం వేరు. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలే. మళ్ళీ ఏలియా గారు రావాల్సి ఉంది. ఎప్పుడు వస్తాడు మళ్ళీ? వీరి ఆ చివరి అంటే టోటల్ 7 ఇయర్స్ ట్రిబులేషన్ పీరియడ్, శ్రమల కాలము 7 సంవత్సరాలు. అయితే ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉన్నామని కొందరు భక్తుల యొక్క అభిప్రాయం. అది ఎవరు రూఢిగా చెప్పకూడదు. ఆల్రెడీ స్టార్ట్ అయినాయని, లేక 1 ఇయర్ కంప్లీట్ అయిందని, లేక 3 ఇయర్స్ కంప్లీట్ అయిందని, లేక 5 ఇయర్స్ కంప్లీట్ అయిందని నో బడీ షుడ్ సే. ఆల్రెడీ ఆరంభం అయి ఉంటుంది. ఆ కరోనా తెగులు అందులో ఒక భాగం అయి ఉంటుంది. కానీ చివరి 3.5 సంవత్సరాల్లో జరగబోయే అద్భుతము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో స్పష్టముగా రాయబడి ఉంది. సో మొట్టమొదట మోషే గారు వచ్చారు, తర్వాత ఏలియా గారు వచ్చారు,
తర్వాత యాషువా మెస్సయ ఎవరికి? మోషే కన్నా శ్రేష్ఠుడు. ఆయన మార్గంలో సరళపరిచడానికి ఎవరు వచ్చారు? మోషేకు ముందుగా యోహాను గారు వచ్చారు. సో యోహాను గారి గురించి ఏమని చెప్తాడు యాషువా? మీరు నమ్మకమైన మీకు మనస్సు ఉంటే మీరు ఒప్పుకోవలసిన ఏలియా ఇతనే. ఏలియా వస్తాడని ఉంది కదా, ఆ ఏలియా ఇతనే. సో అంటే ఇక్కడ ఏకకాలములో ఏలియా ఆత్మ కలిగిన బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చారు, మోషే కన్నా శ్రేష్ఠుడైన యాషువ వచ్చారు. కానీ చివరిలో ఏం జరగబోతుంది? మోషే ఏలియాలు ఇద్దరు ఏకకాలంలో వస్తారు. చూడండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 2 నుంచి 9 వచనాలలో ఇవి ఉంటాయి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతాను. మరి ఇద్దరు చదివితే సమయం ఎక్కువ అవుతుంది, నేను చదువుతాను. నేను ఆలయమును 3వ వచనం నుంచి, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ఎలోహిమైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములై ఉన్నారు. ఎవరైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను. తాము ప్రవచింపు దినములు ఎన్ని రోజులట? వాళ్ళు ప్రవచించేది 1260 రోజులు, అంటే 1260 days, అనగా 3.5 years. సో వాళ్ళు ఏం చేస్తారట? తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. ఎవరికి? సో ఈ మోషే ఏలియాలు అని భూప్రపంచము తెలుసుకోరు, గ్రహించరు. ఎందుకు? మోషే ఏలియాలు ఎక్కడున్నారు? మోషే ఏలియాలు మహిమలో ఉన్నారు. సో ఈ మహిమలో ఉన్న మోషే ఏలియాలను ఎవరు చూశారు? ఈ పేతురు యోహాన్లు వెళ్ళి ఆ రూపాంతరం కొండ మీద వాళ్ళని చూస్తారు, ఆశ్చర్యపోతారు. యాషువా రూపాంతరం చెందాడు, అక్కడ మోషే ఏలియాలు కనబడుతున్నారు. ఇది మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి. 6 దినములైన తర్వాత, ఒక్క నిమిషం ఆగండమ్మా. ఏటట? 6 దినములైన తర్వాత, అంటే 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత జరగబోయే విషయాన్ని, ఒక దినము 1000 దినముల వలన ఒక దినము 1000 సంవత్సరాల వరకు సాదృశ్యం ఉంది కదా. సో ఇక్కడ 6 దినములు అయిన తర్వాత యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాని. ఎవరివి? యాషువా యొక్క ముఖము సూర్యునిలాగా ప్రకాశిస్తుందంట, ఆయన వస్త్రాలు వెలుగుగా వెలుగుతున్నాయి. సో అప్పుడు వారు చూస్తున్నారు, ఎవరున్నారు అక్కడ? ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి హల్లెలూయా. సో ఈ సంగతులు ఎవరు చూస్తున్నారు? ఈ అద్భుతాన్ని ఎవరు చూస్తున్నారు? ప్రియమైన శిష్యులైన పేతురు యోహాన్లు చూస్తున్నారు. సో వారు ముగ్గురు ముచ్చటించుకుంటున్నారు, మోషే ఏలియాలు. సో కాబట్టి యాషువా మెస్సీ యొక్క రాకడకు ముందుగా, ఆయన భూమి మీదికి అరుదించే రోజుకు ముందుగా ఎవరు రావలసి ఉంది? భూమి మీదికి మోషే ఏలియాలు రావలసి ఉంది. ఇక వారు వచ్చిన తర్వాత సో వారు గతంలో ఏ అద్భుతాలు అయితే చేశారో అదే అద్భుతాలను భూమి మీద వారు జరిగిస్తారు. ఈ మాటలు అనేకులైన ప్రవక్తల ద్వారా రాయించి పెట్టాడు సుమా. అబద్ధ ప్రవక్త అయిన బిలాము ద్వారా మాత్రమే కాదు. సో పరిశుద్ధ గ్రంథంలోని ఒక ప్రవక్త చూసుకుందాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. హోరేబు కొండ మీద ఇజ్రాయెల్ అందరి కొరకై
నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, తండ్రులు ఎవరు, పిల్లలు ఎవరు? ఇజ్రాయేలులు తండ్రులు, ప్రపంచంలో అన్ని జనులమైన మనమందరము పిల్లలము. సో తండ్రుల హృదయాలు కఠినపడ్డవి, రక్షణ మన దగ్గరకు వచ్చింది. తండ్రుల హృదయము పిల్లల తట్టు తిరిగింది. ఇప్పుడు పిల్లల హృదయం ఎవరి తట్టు తిరగాలి? తండ్రుల తట్టుకు. అంటే పిల్లల యొద్ద నుంచి వారు ఏం తెలుసుకోవాలి? యాషువానే మెస్సయ్య అని తెలుసుకోవాలి. సో పిల్లలు ఏం తెలుసుకోవాలి తండ్రుల దగ్గర? ఆ తండ్రులు ఏ పండుగలు ఆచరిస్తున్నారు, ఆ తండ్రులు ఏ సబ్బాతును చేస్తున్నారు, ఆ తండ్రులు ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నారో ఈ పిల్లలు అదే నేర్చుకోవాలి. ఈ పిల్లల యొద్ద నుంచి వారేం నేర్చుకోవాలి? సో ఇది జరగబోయేదే చివరి ప్రాయశ్చిత్తార్థ దినమున. ఈ మెసేజ్లు తీసుకోవాలంటే, ఒక సీరియల్గా తీసుకోవాలంటే కొన్ని మెసేజెస్ వస్తాయి, నంబర్ ఆఫ్ మెసేజ్, ఒక 3, 4, 5, 6, 7 ఇలా మెసేజ్లు అయితే ఇది కంప్లీట్గా కానీ ఈ దినమున హెచ్చరికలు కాదు నేను చెప్పాల్సింది. సో వధువుకు మర్మము తెలవాలి, వధువుకు ఎలా సిద్ధపడితే వరుణ్ణి సో ఈ నియామక కాలముల దినముల యందు, ఈ పరిశుద్ధ దినముల యందు మనం పరిశుద్ధ సమాజంగా కూడుకుంటే, సో మనము ఆ పండుగలను గుర్తెరిగి, సో ఇంతకాలం మనము గత 3 నెలల నుంచి ఏ హెచ్చరికలు అయితే వింటూ వచ్చామో వాటి ద్వారా మనము సిద్ధపడుతూ వస్తున్నాము, వధువుగా సిద్ధపడుతూ వస్తున్నాము, వధువుగా డాగు మచ్చ కలంకం లేని వధువుగా సిద్ధపడుతున్నాము. సో అది ఏ దినము కొరకు? ఈ దినము కొరకు, ఈ పరిశుద్ధమైన ఈ యొక్క సుక్కోతు దినం గురించి. సో అందుకే ఏమంటున్నాడు? నేను వచ్చి దేశాన్ని శపించకుండానట్లు తండ్రుల హృదయములను పిల్లల తట్టును. అంటే ఆ తండ్రుల హృదయాలు మన తట్టు, మన పిల్లలమైన, అంటే మన హృదయాలలో ఏ యాషువ అనేది కలిగి ఉన్నామో వారు తెలుసుకుంటారు. సో అప్పుడు వారు మనము ఏకమై ఏకజనం అయిన తర్వాత, అంటే బూర్ల పండుగలో మనం ఎత్తబడ్డాము, ప్రాయశ్చిత్తార్థ దినంలో వారు పశ్చాత్తాపపడ్డారు, పర్ణశాల పండుగలో ఆయన రాజ్య స్థాపన. సో అప్పుడు పరమ తండ్రి మీకు స్తోత్రములు. 14 జకరియా 14:9 ఇది మనం చాలాసార్లు చదువుతుంటాం, అయినా ఇక్కడ సందర్భం కాబట్టి ఒకసారి చదువుదాం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు. హల్లెలూయా. ఇంకా నో అదర్ నేమ్స్, నో అదర్ పర్సన్, ఈజ్ ద ఓన్లీ వన్, ఈజ్ ఓన్లీ వన్, ఈజ్ ద అలెఫ్ తౌ. ఆయన అద్వితీయుడు, ఆయననే శరీరధారిగా వచ్చాడు, ఆయననే యుద్ధశూరుడుగా రాబోతున్నాడు. మళ్ళీ ఎవరితో యుద్ధం చేయడానికి కొరకు? శేషించబడిన తన జనాంగాన్ని కాపాడుకోవడానికి కొరకు, ఆ పట్టణాన్ని నాశనం చేసిన అన్య జనులతో యుద్ధము చేయడానికి కొరకు ఆయన ఒలీవ పర్వతం మీదకి రాబోతున్నాడు. అప్పుడు భూప్రపంచం అంతా అవును ఈయన ఒక్కడే, ఆ యెహోవానే యాషువా, ఆ యెహోవానే యాషువా, ఆ అలెఫ్ తౌ అయిన ఆయననే ఈ మెస్సయ్య. సో ఆయన ఇంకా సర్వలోకానికి రాజు, ఆయన పేరు ఒక్కటే. అప్పుడు ఆయనకు ఇమ్మాన్యుయేల్ అని పిలువబడతాడు. హీ విల్ బి విత్ us, we will be with him. సో వరుడు వధువు ఏ విధంగా పెళ్లి తర్వాత వరుడు వధువు, ఇంకా ఆయన వరుడు కాబట్టి అప్పుడు మనము ఇంకా ఈ పర్ణశాల పండుగ ఆచరించడానికి చూడండి, అదే 14వ అధ్యాయము 16వ వచనం, సంతోషంగా వెళుతాము. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి. అయితే చూడమ్మా, ఇక్కడ మరి ఏంటన్నా, ఆల్రెడీ మనం ఎత్తబడ్డాం కదా, మనం వెళ్ళాం కదా ఆ వరుణు దగ్గరికి, ఇంకా మనల్ని పెళ్లి చేసుకుని మళ్ళీ శేషించబడిన అన్ని జనులు అంటున్నాడు ఏంటి అంటే, ఆ యుద్ధకాలంలో, ఆ ఆర్మీగిద్దోని యుద్ధంలో, ఆ 3వ ప్రపంచ యుద్ధంలో మిగిలే జనులంతా ధన్యులే సుమా. హల్లెలూయా.
మిగిలే జనులంతా ధన్యులే. అందులో 2 గుంపులు ఉంటాయి. ఒకరు మహిమలో ఎత్తబడతారు, మిగతా వారికి వారికి మారు మనస్సు పొందుకోవడానికి అవకాశము. వారు మళ్ళీ యెరూషలేముకు ఇంకా 6 దినమున ఇంకా బోధించాల్సింది ఉండదు. ఇంకా ఆ దినమున యాషువ అనే మెస్సయ్య అని ప్రకటించాల్సిన సమయం ఇంకా ఉండదు. ఇంకా ఎవరికి వారు తెలుసుకొని శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజును మొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు. ఎక్కడికి వెళ్తామట? అందరు ప్రపంచంలో అన్ని జనులు అందరూ కూడా ఇంకా ఇప్పుడు ఈ మహాదేవపురం కొండ మీద కాదు, అందరం వెళ్ళాల్సింది యెరూషలేముకి. శ్రేష్టమైన గుంపులో ఉందాం. యాషువ మరణించినప్పుడు సమాధులు తెరవబడ్డాయా లేదా? యాషువ మరణించినప్పుడు ఆలయము తెర ఏ విధంగా చెరిగి అతి పరిశుద్ధ స్థలమునకు మనకు వెళ్ళే ధన్యతనిచ్చాడో, నిద్రించిన అనేకులు లేచారు ఆయన మరణించినప్పుడే. మరి ఆయన మళ్ళీ వచ్చి రెండవసారి వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడే ఆయన ప్రాణం పెట్టినప్పుడే లేచారు సమాధిలో నుంచి. మరి రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఈల వేస్తున్నప్పుడు, ఆయన బూర శబ్దం వినపడుతున్నప్పుడు మనవారు పరిశుద్ధులై ఉండి నిద్రించిన వారు సమాధి నుంచి లేపబడతారు. మనము ఎత్తబడతాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఆ 2వ రాకడకు మనం సిద్ధపడదాం. ఒక మాట చివరిగా నేను చదివించి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము అయితే ఈ విధంగా ఈ మోషే ఏలియాలు వచ్చి వారు చేస్తున్నప్పుడు వారు ఏ పని చేస్తారట? 7వ వచనం, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరముగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఎవరిని? ఈ ఇద్దరిని, ఈ మోషే ఏలియాలను. ఆ క్రూరముగము లేచి వచ్చి వారిని ఇంకా చదవనమ్మా. వారి శవములు ఆ మహాపట్టణము సంత వీధిలో పడి ఉండును. వారికి ఉపమాన రూపముగా సొదొమానియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారు ఎలోహిమును కూడా వేడబడ్డాడు. ఎక్కడైతే మన యాషువాను మ్రానువేసి చంపారో అక్కడనే వీరిద్దరిని ఎందుకు ఈ అద్భుతాలు చేసినప్పుడు వారు మామూలు మానవులు అనుకొని వారిని చంపుతారు. ఎవరు? ఈ క్రూరముఖము, ఈ యొక్క అబద్ధపు మెస్సయ్య, ఈ యాంటీ మెస్సయ్య. అప్పుడు ప్రపంచమంతటా అందరూ 3.5 రోజులు వారిని చూస్తుంటారు, వారి దేహాలను. అందరూ కానుకలు పంపించుకుంటారు. వీళ్ళు ప్రార్థన చేస్తే మన నీరు రక్తమైంది. వీరు ప్రార్థన చేస్తే మనకు వర్షం పడలేదు. వీరు ప్రార్థన చేస్తే మిడతల దండు వచ్చింది. మొన్న మిడతల దండు వచ్చిందిగా మనకు. మరి ధన్యత కొద్దీ, అదృష్టం కొద్దీ మరి తెలుగు ప్రాంతంలో అది ప్రవేశించలేదు. తెలుగు ప్రాంతంలో ఎందరూ ప్రార్థనలు చేశారో నాకు తెలియదు, కానీ ఎందరు పరిశుద్ధులు ప్రార్థనలు చేశారు. అది తెలుగు రాష్ట్రాన్ని ప్రవేశించకుండా అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయింది మిడతల దండు. వీళ్ళు ప్రార్థన చేస్తే మిడతల దండు వచ్చింది, వీరు అని అందరు కానుకలు పంచుకుంటున్నారు. 3.5 రోజులు వారిని ముట్టనియరు ఎవరు. 3.5 రోజులు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 10వ వచనము, 11వ వచనం. 11 అయితే ఆ 3.5 దినములు అయిన పిమ్మట ఎలోహిము వద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. ఏమనుకున్నారు? 3.5 రోజులలో అసలు ఏమైపోవాలి? ఆ దేహాలు వాచిపోవాలి, ఉబ్బిపోవాలి, కంపు కొట్టాలి. వీళ్ళందరూ కానుకలు పంచుకుంటున్నారు. కానీ పరలోకం నుంచి ఆత్మ, పరిశుద్ధాత్మ, పరమ తండ్రి సన్నిధి నుంచి ఆత్మ వచ్చి వారిని కొనిపోతారు. అది ఆయన రాకడకు గుర్తుగా ఆ చివరి బూరల పండగ సందర్భములో అది జరుగుతూ ఉంటుంది. ఇంకా అది జరుగుతుందంటే మనం వీఆర్ ఇన్ ఎట్ ర్యాప్చర్, మనము మహిమలో ఎత్తబడే గుంపులో ఉండే సమయం అది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు వధువు భయపడదు. నా వరుడు వస్తున్నాడు, నా వరుడు నన్ను కొనిపోతాడు, నా వరుడితో నా పెళ్లి రోజు వస్తుంది. కాబట్టి మన పెళ్లి రోజు ఈ సుక్కోతు పండుగ. ఈ సుక్కోతు పండుగకు మన పెళ్లి రోజు గురించి మనము
మరి డాగు మచ్చ కలంకనుని వధువుగా మన సిద్ధలలో నూనెను సిద్ధం చేసుకొని మనం సిద్ధపడదాం. ఆ పరమ తండ్రి మనల్ని సిద్ధపరిచి ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండటకు ఆయన మనకు సహాయం చేయనుగాక. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. లేచి నిలబడదాం. ఒక పాట పాడుతుండగా ప్రేరింపబడిన వారు కానుకలు వేస్తుంటారు. మీ దశమ భాగములు, మీ ప్రథమ ఫలములు, మీ మొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు ఆయన ఆలయంలోకి, ఆయన మందిరంలో ఆహారం ఉండునట్లుగా